నర్సరావుపేటలో పొట్లం యాప్ పేరుతో భారీ మోసం జరిగింది. ఈ కామర్స్ బిజినెస్ ఫ్రాంచైజీ పేరుతో దుండగులు ఎన్ఆర్ఐ శ్రీనివాస్ పచ్చవ శ్రీనుని విడతల వారీగా 50 లక్షల రూపాయలు వసూలు చేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు 4 వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో పొట్లం యాప్ బాధితులు ఉన్నారని పోలీసులు తెలిపారు. లీగల్ సిస్టమ్ ప్రకారం వాళ్ళకున్న సెక్షన్ వాళ్ళకి వేశారు. But if they are very big cheaters, if they are running very big scam in entire 3 states, okay, మీకు అమాయకమైన ప్రజలు వీళ్ళ బారిన పడకుండా ఓకే అలర్ట్గా ఉండాలనేది నా రిక్వెస్ట్. నేను మొత్తం 50 లక్షలు ఖర్చు అయినాయండి. నాతో పాటు చాలా మంది ఉన్నారండి, బాధితులు చాలా మంది ఉన్నారు. ఏలూరు, తణుకు, మహబూబ్ నగర్, మంచిర్యాల. నాతో పాటు నా పార్ట్నరు పచ్చవ శ్రీనివాస్ అని అతను, మేమిద్దరం కలిసి వీళ్ళని నమ్మి వాళ్ళు జంగారెడ్డిగూడెం, పశ్చిమ గోదావరి, జంగారెడ్డిగూడెం. వాళ్ళ పేర్లు వచ్చేసి అలమంద శ్రీనివాసు, అలమంద పవను, అలమంద బిందుశ్రీ, అట్లానే సింగం శెట్టి రఘురామ్. వీళ్ళ ముగ్గురు ఈ బిజినెస్లో నాతో ఇన్వాల్వ్ అయ్యి నాతో ట్రావెల్ చేసి నాకు లేనిపోని మాటలు చెప్పేసి మీకు ఎంత లాభాలు వస్తాయని ఫస్ట్ నుంచి వాళ్ళు చేసే ప్రాసెస్ మొత్తం కూడా ఒక చీటింగ్. ఓకే, వాళ్ళు చెప్తుంది ఒకటి, చేస్తుంది ఒకటి. ఇది మొత్తం దే ఆర్ రన్నింగ్ వెరీ బిగ్ స్కామ్.